రంగా గారి హత్యానంతరం నాయకులుగా ఎదిగిన వాళ్ళు పెరిగిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు నిజంగా రంగా గారి ఆశయ సాధనలో వాళ్ళు నిమగ్నులు అయ్యారా, రంగా గారిని స్మరించుకున్నారా లేరా అంటే మీరు ఏం చెప్తారు? లేదండి, ఎవరో కూడా. ఎన్టీ రామారావు గారి ప్రభంజనం, ఆ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీకి అంత సానుభూతి పవనాలు వెల్లువెత్తుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడం విజయవాడ నగర నడిబొడ్డునంటే సాధారణమైన విషయం కాదు. అది ఎట్లా సాధ్యం? మీరు ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఆ ఎలక్షన్ కూడా, అంత క్రూషియల్ ఎలక్షన్ లో కూడా ఆయన ప్రచారానికి వెళ్ళా. కాంగ్రెస్ ఆఫీస్ లో నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆయన అక్కడ కూర్చొని ప్రచారం చేయకుండా గెలిచాడు. ఆయన రంగా గారు డిసెంబర్ 26 వారిని అంతమొందించారు, ఇక లేరు రంగా గారు అన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ దురదృష్టకరమైన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన వార్త. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మీరు ఆ రోజు అందరూ ఉన్నారు కదా, అసలు మీరు ఏం చేశారు, మీరు వెళ్ళి రంగా గారిని మీరు ఎందుకు కాపాడుకోలేదు ఆయన ఒక వ్యాఖ్య చేశారు. దాని పట్ల మీ రియాక్షన్? ఇలాగే చెప్పాడు ఆయన, నా హత్య అనేది అనివార్యం, 100% నేను ఎక్కడున్నా చంపుతారు. మాటే ఒక మంత్రం చేయగలదు తంత్రం. రాజశేఖర రెడ్డి గారు చేయించారు, కోయిలకుంట్ల నుంచి హైర్ కిల్లర్స్ ఇక్కడికి వచ్చారు, చేసినటువంటి ప్రచారాన్ని మీరు అంగీకరిస్తారా? అంగీకరించారు. రాయలసీమ నుంచి మాత్రం హైర్డ్ అసాసిన్స్ 15 మంది వచ్చిన మాట వాస్తవం. ఈ అసాసిన్స్ లీడర్ కొణిదేల ఇంటి పేరు 2004 ఎన్నికల నాటికి రాధా గారిని తీసుకొచ్చారు. ఎందుకు అసలు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారు రాధాకృష్ణ? పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి స్నేహితుడు. పవన్ కళ్యాణ్ గారు నన్ను జారమని అడిగాడు, కాబట్టి నేను ప్రజారాజ్యం పార్టీలో చేరాను అని చెప్పాడు. ఆ రోజున కూడా నేను వ్యతిరేకించాను. ప్రజారాజ్యం పార్టీలో మీరు జారద్దు, చేరితే మీరు రాజకీయంగా ఇంకా మీరు ఎదుగుదల ఉండదు. ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్తే పిఆర్పీలో చేరి ఓడిపోవటం. అంటే మల్లాది విష్ణు గారి మీద చేయి చేసుకోవడం కారణం అనుకోవచ్చు సార్. రంగా గారి అబ్బాయిని ఎవడూ ఓడించలేడు. రంగా గారు జీవించి ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండేవారు అని మీరు భావించారు? 100% జరిగింది. వరుసగా 3 ఎన్నికల్లో దేవినేని అవినాష్ ఓడిపోవడాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? 3 పార్టీల ద్వారా. అతని తండ్రే అతనికి శాపం. నేను ఓపెన్గా చెప్తున్నాను మీకు, ఆన్ కెమెరా. అతను చేసే హార్డ్ వర్క్కి అతను ఒక స్థానంలో ఉండాల్సిన వ్యక్తి, బట్ అతని శాపం అతని తండ్రి.